ఎప్పుడు అత్త కోడళ్ళు గొడవ పడుతూనే ఉంటారు. కోడలు పెద్ద పెద్దగా అరుస్తూనే ఉంటుంది. అత్తగారు మౌనంగా అలా వింటూనే ఉండేది. ఒకరోజు భర్త ఇంటికి రాగానే భార్య ఏడుస్తూ, నేను వీళ్ళని ఇంక భరించలేను, ఇక్కడ ఉండలేను అంటుంది. తల్లిదండ్రులు కొడుకు సుఖం కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు. ఎప్పుడైతే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటారో అమ్మ కిటికీ దగ్గర నుంచి కొడుకు కోడలు వెళ్లడం చూస్తూ ఏడుస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత కోడలు గర్భవతి అవుతుంది. భర్తతో, ఈ పరిస్థితుల్లో నేను ఒక్కదాన్నే చూసుకోలేను, ఇలాంటప్పుడు పెద్దవాళ్ళు ఉండాలి అని చెప్తుంది భార్య. కొడుకు అమ్మ దగ్గరికి వచ్చి విషయం మొత్తం చెప్పి అమ్మని ఇంటికి రమ్మంటాడు. అమ్మ ఎక్కడికి రాదు, తనకు ఆరోగ్యం బాగోనప్పుడు బెల్లం మాటలు విని వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా నీకు అమ్మతో అవసరం ఉందనే వచ్చావు, రాదు, మీ అమ్మ ఎక్కడికి రాదు అంటాడు తండ్రి. అమ్మ ఏడుస్తూ, వదిలేయండి, మీరు కూడా ఏంటి, ఎంత కాదన్నా వాళ్ళు మన కొడుకు కోడలు, వాళ్ళు ఏదో తప్పు చేశారని మనం అదే తప్పు చేస్తామా, ఇది మన బాధ్యత, పదరా వెళ్దాం అంటుంది తల్లి. అప్పుడు కొడుకు అర్థమవుతుంది తల్లిదండ్రులు విలువ. పిల్లలు తల్లిదండ్రులకి చెడు చేసినా తల్లిదండ్రులు పిల్లలకి మంచే చేస్తారు. Download ShareChat.